What are This the types of conference errors will that now we be recorded. okay. So today main topic will be program approach. So what are the three types of errors that we have? Syntax errors. So మన యాక్చువల్గా ఫీచర్ ఏంటి? ఫీచర్ ఇది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. బట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కన్నా ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటని చెప్పాను నేను. ఎర్రర్ అంటే ఏంటి నేర్చుకోవాలి. సో ఎర్రర్ మీన్స్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మిస్టేక్. ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మిస్టేక్. సో ఎర్రర్ అనేది ఒక మిస్టేక్. అది మనం వాంటెడ్లీ చేయొచ్చు, అన్వాంటెడ్లీ కావచ్చు, ఇంటెన్షనల్గా చేయొచ్చు, అన్ఇంటెన్షనల్గా కావచ్చు. సో అట్లా ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి మనకి? సో 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. సో ఎర్రర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సింటాక్స్. సో సింటాక్స్ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే ప్రోగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో అవ్వట్లేదు. ఎప్పుడైతే ప్రోగ్రామ్ వచ్చి ప్రతి ప్రోగ్రామ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. సో అట్లాగనే పైథాన్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ కనుక మనం ఫాలో అవ్వకపోతే మనకి సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. సో నిన్న చూసాం ఎగ్జాంపుల్ ఏంటి? సో సంథింగ్ లైక్ ఓకే. సో సేమ్ థింగ్ మళ్ళీ ఒకసారి రాసేస్తాను. సో సంథింగ్ లైక్ ఇప్పుడు చూడండి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏంటి? ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏంటి? బి ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఏం వాల్యూ ఇవ్వలేదు. సో వాల్యూ ఇవ్వలేదు కాబట్టి అది ఏం చెప్తుంది? సింటాక్స్ ఎర్రర్ అని చెప్తుంది. అంటే రూల్ ప్రకారం నువ్వు వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ అనేది బిలోకి రీచ్ అవ్వాలి. సో ఏలోకి వాల్యూ రీచ్ అయింది, సిలోకి వాల్యూ రీచ్ అయింది, కానీ బిలోకి వాల్యూ రీచ్ అవ్వాలి. వాల్యూ రీచ్ అయితేనే అది ఏమైనా ఆపరేషన్ చేయగలుగుతుంది. సో కాబట్టి రూల్ ప్రకారంగా పోతే ఆ వాల్యూ అనేది రీచ్ అవ్వలేదు కాబట్టి దాన్ని ఏం ఎర్రర్ అంటున్నాము? సింటాక్స్ ఎర్రర్ అని అంటున్నాం. సో సింటాక్స్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎర్రర్ విచ్ విల్ కమ్ అప్ వెన్ యూ డోంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే. సో ఇప్పుడు ఈ సింటాక్స్ ఎర్రర్ రావడం వల్ల ఏం జరుగుతుంది? సింటాక్స్ ఎర్రర్ రావడం వల్ల ప్రోగ్రామ్ ఏ లైన్లో కూడా ఎగ్జిక్యూషన్ జరగదు. అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది మనకి ఈ లైన్లో ఉంది. సో సింటాక్స్ ఎర్రర్ అనేది ఏ లైన్లో ఉంది? సో ఇట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, అంతే కదా? ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి? సింటాక్స్ ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది. సో లైన్ 1, లైన్ 2, లైన్ 3, లైన్ 4, లైన్ 5, లైన్ 6లో ఉంది. సో లైన్ 6లో ఉంది. లైన్ 4, లైన్ 5 కూడా కరెక్టే. అంటే సింపుల్గా ఏమవ్వాలి? 5 + 4 అవ్వాలి, 5 - 4 అవ్వాలి. అంటే 9 1 ప్రింట్ అవ్వాలి. మరి 9 1 ప్రింట్ అవ్వట్లేదు కదా? ఎందుకు అవ్వట్లేదు అంటే బికాస్ ఆఫ్ ద సింటాక్స్ ఎర్రర్. నువ్వు ఏ లైన్లో రూల్ పాటించకపోయినా అది సింటాక్స్ ఎర్రర్ కిందనే వస్తుంది అనమాట. సో సింటాక్స్ ఎర్రర్ మీన్స్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే ఎర్రర్ రావడం. ఓకే. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ని మనం ఏమంటామంటే రన్ టైమ్ ఎర్రర్ అని అంటాం. సో వాట్ వి కాల్ ఇట్? We call it as runtime error. So runtime error or exception. So ఈ runtime error exception అంటే ఏంటి సార్ అంటే the exception that will come when you are executing the program, right? But that execution will not happen. The execution will not happen because there is some kind of error. There is some kind of error which the system is not understanding. Which the system is not understanding. So చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మూవీ చూడాలనుకున్నారు. సో మూవీ అనేది లోడ్ అవ్వట్లేదు. మూవీ అనేది ఎందుకు లోడ్ అవ్వదు? సర్వర్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మీ మొబైల్లో నెట్ ఉండకపోవచ్చు. సో ఇట్లాంటి మూవీ బాగానే ఉంది, మూవీ బాగానే వాళ్ళు పెట్టారు, అంత బాగానే ఉంది. సో దేర్ ఈస్ సమ్ ఇష్యూ విత్ ద సర్వర్ ఆర్ యువర్ ఇంటర్నెట్ ఆర్ యువర్ డివైస్. అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు, మూవీ రన్ అయ్యేటప్పుడు, సో మూవీ రన్ అయ్యేటప్పుడు మీకు వచ్చిన ఎర్రర్ని మనం రన్ టైమ్ ఎర్రర్ అంటాం. అంటే ప్రోగ్రామ్ అంతా బాగానే రాసాం కానీ సిస్టమ్కి అర్థం కావట్లేదు అనమాట. సిస్టమ్కి ఏమి ఇవ్వాలి అనేది అర్థం కానప్పుడు వాట్ ఎర్రర్ యూ గెట్ ఏ రన్ టైమ్ ఎర్రర్. దాన్నే మనం ఎక్సెప్షన్ అంటాం. సో ఈ ఎక్సెప్షన్ ఏం చేస్తుంది సార్ అంటే ఎక్సెప్షన్ విల్ త్రో అన్ ఎర్రర్. సో త్రో చేస్తుంది. సో ఆ త్రో చేసినప్పుడు మనకేమవుతుందంటే ప్రోగ్రామ్ అక్కడికి ఆగిపోతుంది అనమాట. అంటే ప్రోగ్రామ్ అనేది ముందుకు వెళ్ళదు. సో ప్రోగ్రామ్ అనేది ముందుకి వెళ్ళకుండా చేసేస్తుంది. సో దాని వెనకాల స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి, దాని తర్వాత స్టేట్మెంట్స్ ఏవి కూడా రన్ అవ్వవు అన్నమాట. అర్థమైందా?
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 50 ఎంప్లాయీస్ పనిచేస్తున్నాను అనుకున్నాను. సో 50 ఎంప్లాయీస్కి నేను శాలరీ ఇవ్వాలి, ఎవ్రీ మంత్ ఎండ్ నేను శాలరీ ఇవ్వాలి. సో ఏం చేస్తాను, ఆ 50 మెంబర్స్ అకౌంట్ నెంబర్స్ ఒక బ్యాంకుకి ఇచ్చేస్తాను. సో బ్యాంక్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. ప్రోగ్రామ్ రన్ చేసి ఆ 50 మెంబర్స్ శాలరీ క్రెడిట్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. అయితే ఫిఫ్త్ మెంబరు సిక్స్త్ మెంబరు మనకి హీ గేవ్ రాంగ్ అకౌంట్ నంబర్, రాంగ్ డీటెయిల్స్. అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 శాలరీ పడిపోతుంది. ఫిఫ్త్కి వచ్చేసరికి శాలరీ పడదు అనమాట. ఫిఫ్త్ వాడు ఒక్కడే మనకు రాంగ్ ఇచ్చాడు, మళ్ళీ సిక్స్త్ నుంచి అందరూ కరెక్టే ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఎక్సెప్షన్ అనేది ఏం చేస్తుంది, అక్కడ ఆపేస్తుంది. ఇంకా సిక్స్త్ సెవెంత్ వాడికి శాలరీ పడదు అనమాట. అర్థమైందా? సో అప్పుడు ఏం చేయాలి, మనం ఫిఫ్త్ వాడిని మాత్రం హోల్డ్ చేసి నెక్స్ట్ వాళ్ళకందరికీ పడేటట్టు మనం ప్రోగ్రామ్ని రాయాలి. ఆ ప్రాసెస్ని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం. అర్థమైందా? ఏదైతే ఎర్రర్ వస్తుందో దాన్ని పక్కన పెట్టేసి మిగతాయన్ని రన్ అయ్యే విధంగా ఈ హ్యాండ్లింగ్ చేస్తాం అనమాట. సో ఆ కాన్సెప్ట్ని మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని అంటాం. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? సో రన్ టైమ్ ఎర్రర్ ఆర్ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది, వెన్ ద సిస్టమ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ సిస్టమ్. ఏదో ఒక నంబర్కి అయితే ఇవ్వలేదు కదా, ఏదో ఒక నంబర్కి అయితే ఇవ్వలేదు కదా. నెట్ లేకపోతే ఏదో రకంగా సినిమా ఓపెన్ చేయదు కదా మనకి. ఎందుకు చేయదు, నెట్ ఉండాలి కంపల్సరీ. సో సర్వర్లో ఆ సినిమా రన్ అవ్వాలి. సో సర్వర్లో రన్ అయితేనే మనకు వస్తుంది, లేకపోతే అట్లా. అర్థమైంది లాజిక్? అర్థమైంది? దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ ఎర్రర్స్ దట్ విల్ కమ్ అప్ when the system is not అండర్స్టాండింగ్. నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, ఓకే? సో టూ మచ్ టెక్నికల్గా వెళ్ళకుండా ఈ ఎర్రర్స్ ఎప్పుడు వస్తాయి, దట్ విల్ కమ్ అప్ వెన్ ద సిస్టమ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ అవుట్పుట్ టు బి ప్రాసెస్డ్. వాట్ అవుట్పుట్ టు బి ప్రాసెస్, ఏం ప్రాసెస్ చేయాలో సిస్టమ్కి తెలియటం లేదు. అలాంటి కేసెస్లో మనకి ఏమిస్తుంది, రన్ టైమ్ ఎర్రర్ అనేది ఇస్తుంది. చిన్న చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్. సపోజ్ a is equal to 5, b is equal to 3. సో ప్రింట్ ఆఫ్, అంటే సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. సో ప్రింట్ ఆఫ్ a ప్లస్ b, ప్రింట్ ఆఫ్ a ప్లస్ b, ప్రింట్ ఆఫ్ a డివైడెడ్ బై b. సో తర్వాత ప్రింట్ ఆఫ్ a మైనస్ c. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ ఎర్రర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, సింటాక్స్ ఎర్రర్ లేదు. సింటాక్స్ ఎర్రర్ లేదు అని ఎట్లా చెప్పగలుగుతున్నాం, మీరు రూల్ ప్రకారం రాసుకున్నాము, రూల్ ప్రకారం రాశాను. సో రూల్ ప్రకారం అయిపోయింది ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రన్ చేశాను. రన్ చేసినప్పుడు ఏమవుతుంది, 5 + 3 అంటే ఏమవుతుంది, 5 + 3 అంటే 8 ప్రింట్ అవుతుంది. 5 - 3 అంటే ఏం ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది. సారీ 5 డివైడెడ్ బై, సో 5 డివైడెడ్ బై 3 అంటే ఏం ప్రింట్ అవుతుంది, 1.6 అంతేనా, 1.66 ఏదో వస్తుంది, రైట్. నెక్స్ట్ a మైనస్ b అంటే ఏమవుతుంది, a మైనస్ b, 5 - b అంటే ఏమవుతుంది, 5 - 3 అంటే ఏమవుతుంది, 2 వస్తుంది. సో సింటాక్స్ పరంగా ఏ ప్రాబ్లం లేదు కాబట్టి అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ రన్ టైమ్ ఎర్రర్ కూడా ఏం రాలేదు ప్రస్తుతానికి, ఓకే? అయితే ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ వితౌట్ రన్ టైమ్ ఎర్రర్, వితౌట్ రన్ టైమ్ ఎర్రర్. ఇప్పుడు విత్ రన్ టైమ్ ఎర్రర్. విత్ రన్ టైమ్ ఎర్రర్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సో a ప్లస్ b ఏమవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు a డివైడెడ్ b అన్నప్పుడు, సో జనరల్గా మనం మ్యాథమెటికల్గా చూస్తే ఏంటి, మ్యాథమెటికల్గా మనం చూసామనుకో, సో మ్యాథమెటికల్గా ఏమవుతుంది, అది మ్యాథమెటికల్లీ ఇట్ విల్ బి మ్యాథమెటికల్గా a డివైడెడ్ బై 5 డివైడెడ్ బై 0 అంటే ఏమవుతుందమ్మా, అన్డిఫైన్డ్ వస్తుంది, లేకపోతే ఇన్ఫినిటీ అంటాం మనం మ్యాథ్స్లో మాట్లాడితే. అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ, అంతేనా? ఎస్,
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడెడ్ బై 3 అన్నప్పుడు మీకు ఏమొచ్చింది 1.6 వచ్చింది. కానీ ఈ సెకండ్ కేసులో ఏమన్నాము 5 డివైడెడ్ బై 0 అన్నాం. 5 డివైడెడ్ బై 0 అంటే మ్యాథమెటికల్గా ఇన్ఫినిటీ, కానీ సిస్టమ్కి ఇన్ఫినిటీ ఇవ్వాలని తెలియదు. సో సిస్టమ్ డజంట్ నో వాట్ ఈజ్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ ఎట్లా ఇవ్వాలి, ఏం ఇవ్వాలి దానికి తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తుంది అది, ఇట్ విల్ త్రో ఏ విచ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. ఇట్ విల్ త్రో విచ్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. సో రన్ టైమ్ ఎర్రర్ని త్రో చేస్తుంది అనమాట. సో రన్ టైమ్ ఎర్రర్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక్కసారి నేను ఇది రన్ చేస్తాను. ఈ సాఫ్ట్వేర్ ఇదంతా ఇన్స్టలేషన్ నేను మండే రోజు చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ఏమవుతుంది 1.66 వచ్చేసింది, కరెక్ట్. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రాంలో బీని ఏం చేద్దాం, మనం 0 చేద్దాం. ఇప్పుడు ఏమొచ్చి చెప్పండి నాకు, 0 డివిజన్ ఎర్రర్. కానీ 5 అనేది ప్రింట్ అయిందా లేదా? ఎందుకు ప్రింట్ అయింది సార్? 5 అనేది ఎట్లా ప్రింట్ అయింది? 5 అనేది ఎందుకు ప్రింట్ అయింది సార్ అంటే, ఎక్సెప్షన్ అనేది ఏం చేస్తుంది, ముందు ఎక్సెప్షన్ రాకముందు ప్రాబ్లం లేదు. ఎక్సెప్షన్ రాకముందు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా నేను 5 ప్లస్ 0. సో 5 ప్లస్ 0 అంటే 5 డివైడెడ్ బై 0. నాకు ఇక్కడ ఏమో ఈ ఆన్సర్ వచ్చేసింది కదా, ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది, గమనించారా? ఆన్సర్ వచ్చింది. కానీ ఎక్కడ ఆగింది, ఏ డివైడెడ్ బై బి దగ్గర ఆగిపోయింది. ఆగిపోయి ఏమిచ్చింది, ఎక్సెప్షన్ ఇచ్చింది. దీన్ని ఏమంటాము, ఎక్సెప్షన్ అంటాం. ఏమంటామా, ఎక్సెప్షన్. అర్థమైందా? ఎక్సెప్షన్ ఆర్ రన్ టైమ్ ఎర్రర్ అంటాం. సో ఎక్సెప్షన్ కానీ రన్ టైమ్ ఎర్రర్ కానీ ఎప్పుడు వస్తుంది, వెన్ ద సిస్టమ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ టు డూ. సో సిస్టమ్ తెలియదు, నేను 5/0 ఏం చేయాలి అనేది సిస్టమ్ తెలియదు. సిస్టమ్ తెలియనప్పుడు ఏం చేస్తుంది, సిస్టమ్ ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి 5 ప్రింట్ అయింది, ఎక్సెప్షన్ వచ్చింది, కానీ ఇది రన్ అయిందా? ఇది రన్ అవ్వాలి కదా, ఇది రన్ అవ్వలేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ ఆగిపోయింది అనమాట. గాట్ ద పాయింట్? సో ప్రోగ్రామ్ ఎందుకు ఆగిపోయింది, బికాస్ ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి. సో ఎక్సెప్షన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను ప్రోగ్రామ్ను ఆపేస్తాను, ఆపేసి నెక్స్ట్ ఏదైతే ఎగ్జిక్యూషన్ ఉందో అది కానివ్వను. మరి అది కరెక్ట్ కాదు కదా. సో మనం ఏం చేయాలి, ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలి. ఎక్సెప్షన్ని పైథాన్ మనకు పవర్ ఇస్తుంది అనమాట. సో పైథాన్ మనకి ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసే పవర్ ఇస్తుంది. సో హ్యాండిల్ చేసే పవర్ ఇవ్వడం అంటే ఏంటి సార్, హ్యాండిల్ చేసే పవర్ ఇవ్వడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ కోడ్ రాస్తాను, మీరు తర్వాత దాని గురించి డీటెయిల్గా డిస్కషన్ మనం తర్వాత చేద్దాం. సో ట్రై అని పెట్టేసి ఎక్సెప్ట్ ప్రింట్, జస్ట్ ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే, ఎక్సెప్షన్ త్రో. ఇప్పుడు చూడండి ఏమైంది చెప్పండి, ఎక్సెప్షన్ వచ్చింది బాస్, ఆ లైన్లో ఏదైతే ఉందో ఎక్సెప్షన్ వచ్చింది, కానీ నేను నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించేస్తున్నాను, ఎందుకంటే నేను ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేశాను. ఎక్సెప్షన్ ఏం చేశాను, హ్యాండిల్ చేశాను. అర్థమైందా? ఎస్ ఆర్ నో? సో ఎగ్జాంపుల్ ఏంటి, విత్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ ట్రై, ఎక్సెప్ట్ ఇవేంటి, ఎక్సెప్ట్ హ్యాండ్లింగ్ అనమాట. ఇంకా దాని గురించి మనం డిస్కషన్ తర్వాత క్లియర్గా చేద్దాం, తర్వాత సంగతి. ఎస్, ఇప్పుడు ఏంటి, నా పైథాన్ నాకు ఇచ్చే పవర్ ఏంటి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల ఏం జరిగింది మీకు, ఫస్ట్ అడ్వాంటేజ్, నెక్స్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిక్యూట్ అయ్యి ప్రోగ్రామ్ అనేది ఆగిపోలేదు అనమాట. ఇస్ దట్ క్లియర్? సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని యూజ్ చేయాలి. అర్థమైందా లాజిక్? సో ఎక్సెప్షన్ అనేది అంటే ఏంటి, అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే సిస్టమ్కి అర్థం కాని ఎర్రర్ని మనము ఎక్సెప్షన్ అంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి, ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోతుంది. సింటాక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి.
రన్ టైం ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ ముందున్నవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి, కానీ ఎర్రర్ తర్వాత ఏ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. మరి తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? హ్యాండిల్ చేయాలి. అంతకుముందు ఏం చేశారు? కరెక్షన్ చేశారు. సింటాక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేశారు? కరెక్షన్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హ్యాండిల్ చేస్తున్నారు. అర్థమైందమ్మా పాయింట్? ఎస్, ఈజ్ ఇస్ క్రిస్టల్ క్లియర్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, మనకి పైథాన్ ఏం పవర్ ఇస్తుంది? ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసే పవర్ ఇస్తుంది. ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసే పవర్ ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ప్రోగ్రామ్ నెక్స్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడము. ఆగిపోవడం మాత్రం ఆగిపోతుంది డెఫినెట్గా. మరి నువ్వేం చేయాలి? ఆగిపోయిన దగ్గర వెళ్ళి ఎక్కడ ఆగిపోయింది చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది? అంటే ఇప్పుడు అకౌంట్ నెంబర్ అన్నాను, సో అకౌంట్ నెంబరు రాంగ్ ఇచ్చాడు కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ని సరి చేయాలి. అకౌంట్ నెంబర్ని మళ్ళీ కంపెనీకి పంపించి ఆ కంపెనీకి ఇది అకౌంట్ నెంబర్ రాంగ్ ఉందండి, ఇది చూడండి అని చెప్పేసి అది చేయాలి. అర్థమైందమ్మా లాజిక్? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో ఎక్సెప్షన్ అనేది చాలా చాలా కామన్ థింగ్. ఎక్సెప్షన్ అనేది కామన్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సింటాక్స్ ఎర్రర్ అన్నా. సింటాక్స్ ఎర్రర్ అనేది మన చేతుల్లో ఉంటుంది. ఏంటంటే ఒక రూల్స్ కరెక్ట్గా నేర్చుకోవడం, కరెక్ట్గా నేర్చుకున్నామంటే అది కూడా జరగదు. అర్థమైందా? సో రన్ టైం ఎర్రర్ అనేది జరుగుతుంది. కానీ రన్ టైం ఎర్రర్ రాకుండా మనం ఏం చేయాలి అంటే హ్యాండిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఎర్రర్ వస్తే ఇస్తుంది, ఒక ఎర్రర్ రాలేదనుకోండి ప్రాబ్లమే లేదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ b ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాను. సో ఇప్పుడు ఎర్రర్ లేదు అన్నప్పుడు ఎవరు ఏమవ్వదు? ఆ ఎక్సెప్షన్ అనేది రాదు. వస్తే హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న చిన్న నార్మల్ హ్యూమన్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మబ్బు పట్టింది అనుకోండి. మబ్బు పడితే మనం ఏం చేస్తాము? గొడుగు తీసుకెళ్తాం. వర్షం పడితే ఓకే, పడకపోయినా ఓకే. ఇది అట్లాంటిదే అనమాట. సో గొడుగు పట్టుకుంటాం. హ్యాండ్లింగ్ అంటే గొడుగు తీసుకెళ్తాం అనమాట. వర్షం పడింది అనుకోండి, గొడుగు పట్టుకుంటాం. పడలేదు అనుకోండి, తెచ్చేసుకుంటాం. ఎస్, సేఫ్టీ, ప్రోగ్రామ్ సేఫ్టీ కోసం వాడే టెక్నికే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? పక్కా? సో అది అనమాట కాన్సెప్ట్. అండర్స్టూడ్? సో సింటాక్స్ ఎర్రర్ అంటే ఏం చేసింది? ఏది రన్ చేయలేదు. ఎక్సెప్షన్ ఏం చేసింది? కొన్ని రన్ చేస్తుంది, పైనవన్నీ రన్ చేసి కిందవన్నీ ఆపేస్తుంది. కిందవన్నీ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేసే మెకానిజం మనకి పైథాన్ ఇచ్చింది అనమాట. సో అది యూజ్ చేసి మనం హ్యాండ్లింగ్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా లాజికల్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే the errors that will come up when your logic is wrong. సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోతే వస్తుంది. రన్ టైం ఎర్రర్ ఎప్పుడు వస్తుంది? సిస్టమ్కి అర్థం కాకపోతే వస్తుంది. లాజికల్ ఎర్రర్ అంటే ఏంటంటే ఇది టోటల్గా మన మిస్టేక్, టోటల్గా ఒక ప్రోగ్రామర్ మిస్టేక్ అన్నమాట. టోటల్గా ఎవరి మిస్టేక్? ప్రోగ్రామర్ మిస్టేక్. సో ప్రోగ్రామర్ ఏం చేయాలి? లాజిక్స్ని జాగ్రత్తగా నేర్చుకొని జాగ్రత్తగా రాసుకోవాలి. సో వాడు రాసుకోకపోతే ఏమవుతుంది? కరెక్ట్గా రాయకపోతే ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ ఏ లాజికల్ ఎర్రర్. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఉంటుంది, వచ్చేది ఒకటి ఉంటుంది అనమాట. నేను ఇక్కడ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీమార్ట్కి వెళ్తారు. సో డీమార్ట్ వెళ్ళినప్పుడు జనరల్గా డీమార్ట్ రూల్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మీద మినిమం 6% డిస్కౌంట్ అని ఉంటుంది. తర్వాత ఇంకా ప్రోడక్ట్స్ని బట్టి డిస్కౌంట్స్ ఉంటాయి. మినిమం 6% డిస్కౌంట్. ఓకే, అది ఆ 6% డిస్కౌంట్ అనేది బిల్లింగ్ సిస్టంలో జనరేట్ చేసి పెడతారు, అవునా? సరే, ఏదో మిస్టేక్ అయ్యి ఆ 6 బదులు 60 పడింది అనుకుందాం. 6 బదులు ఏం పడింది? 60 పడింది. ఇట్స్ ఎ లాజికల్ ఎర్రర్. అంటే ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ మీద ఎంత % డిస్కౌంట్ ఇస్తున్నట్టు? నువ్వు 6% ఇవ్వాల్సింది 60% డిస్కౌంట్ ఇస్తున్నావు. దీన్నే గ్లిచ్ అంటారు కదా మీరు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా టెక్నికల్ మిస్టేక్ వస్తుంది. సో అమెజాన్లో 15,000 ప్రోడక్ట్ 1,500కే వచ్చేస్తుంది అంటే ఒక చిన్న జీరో మిస్ అయ్యింది. ఎస్, ఇట్లాంటి గ్లిచెస్ కామన్ కదా. సో అట్లాంటి ఎర్రర్స్ మనం ఏమంటాము? లాజికల్ ఎర్రర్స్ అంటాం. వాట్ వి కాల్ దెమ్? లాజికల్ ఎర్రర్స్. సో లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటి? ద ఎర్రర్స్ దట్ విల్ కమ్ అప్ విత్ ఎ మిస్టేక్ ఇన్ ద లాజిక్. హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రోగ్రామర్దే. ఎస్, అంటే సింటాక్స్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్స్ కూడా డిజైన్ చేసేది ప్రోగ్రామరే, కాదనట్లేదు. కానీ ఏంటంటే ఆ రెండిటికి మనకి ఎక్కడో ఒక దగ్గర వార్నింగ్ లాగా వస్తుంది.
వార్నింగో మెసేజో వస్తుంది. కానీ ఇక్కడ ఏం రాదు, అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ అవుట్పుట్ రాంగ్ అవుట్పుట్ వస్తుంది. అర్థమైందమ్మా? సో దట్ ఈస్ వాట్ ఈస్ లాజికల్ ఎర్రర్. ఈ లాజికల్ ఎర్రర్ అనేది 90% ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నది ఒకటి ఉంటుంది, అక్కడ లాజిక్ ఒకటి వస్తుంది, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకొని టెస్టింగ్ చేసుకొని అన్ని చేస్తారు. అర్థమైంది? ఈజ్ ఇస్ క్లియర్? లాజికల్ ఎర్రర్ అంటే ఏంటి అర్థమైందా? లాజికల్ ఎర్రర్ అంటే ఏంటి? ద ఎర్రర్ దట్ విల్ కమ్ అప్ ఇన్ ద ప్రోగ్రామ్ వెన్ దెర్ ఈస్ ఏ మిస్టేక్ ఇన్ ద లాజిక్. మిస్టేక్ ఇన్ ద, నువ్వు రూల్స్ ఫాలో అవుతున్నావు, రన్ టైమ్ ఎర్రర్స్ లేవు, కానీ ఇంకా నువ్వు అనుకున్న అవుట్పుట్ రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? లాజికల్ ఎర్రర్ వస్తుంది అని. అర్థమైందా? ఓకే. సో ద ఎర్రర్స్ that come up in the program when the logic of the program is incorrect. Logic of the program is incorrect. Program logic correct ఉండకపోతే, right, the programmer will not get the expected output. Will not get the expected output. So programmer will not get the expected output. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ వచ్చింది ఒకటి. అంటే కంప్లీట్గా ఎవరో ఏం ఎర్రర్ అది? లాజికల్ ఎర్రర్. కంప్లీట్గా లాజికల్ ఎర్రర్. సో ద ఎర్రర్స్ దట్ కమ్ అప్ ఇన్ ద ప్రోగ్రామ్ when the logic of the program is incorrect, the programmer will not get the expected output. Okay, right. So the programmer must be careful with the logic, right? So first solution ఏంటి? లాజిక్స్ కరెక్ట్ రాయడం. ఓకే, అండ్ మోర్ టెస్టింగ్ చేయడం. The programmer must be careful with the logic. There should be more number of tests on the code. There should be more number of tests on the code. So కోడ్ పైన ఎన్ని ఎక్కువ టెస్ట్ చేస్తే అంత మంచిది. So how many number of tests you are doing, that is important. So the more number of tests you do, the more clarity you will get అనమాట. సో ఇప్పుడు మోర్ టెస్ట్లు చేస్తున్నావు అంటే ప్రతిసారి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోతే డెఫినెట్గా ఏదో లాజికల్ మిస్టేక్ ఉంది అని అర్థం. ఈజ్ దట్ క్లియర్? ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నా ఎట్లైనా డిస్కౌంట్లో ఉన్నాం కాబట్టి, సో క్యాల్కులేట్ ద డిస్కౌంట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ by 25%. Calculate the discount of a product by 25%. So general product price is equal to 5,000. Okay, right? So product discount is equal to 25% అంటే ఎంతమ్మా? 25 by 100 అంటే 0.25 కదా. Yes, okay. Now final product price is equal to product price into discount. అంతేనా? ఎస్. సో ప్రింట్ FPP. సో ఇప్పుడు నా లెక్క ప్రకారం నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి? 5,000 ప్రోడక్ట్ వాల్యూ. సో దాని మీద వాడు ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి? 25 by 100 డిస్కౌంట్ ఇవ్వాలి. అంటే 0,0,0,0. సో 25 into 5 125. సో 1,250 డిస్కౌంట్. అంటే 5,000లో నుంచి 1,250 డిస్కౌంట్ తీసేస్తే ఎంత రావాలి? 3,750. అంతేనా? 3,750 రావాలి. రైట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేశాను. ఓకే, ఇదేం ఎర్రర్ అమ్మా? ఇది కూడా రన్ టైమ్ ఎర్రరే. ఎందుకు రన్ టైమ్ ఎర్రర్ అంటున్నాను నేను? ఎందుకంటే నువ్వు ఇచ్చింది పీడీ, నువ్వు వాడేది డీడీ, కాబట్టి అది రన్ టైమ్ ఎర్రర్. అది అంటే సిస్టమ్కి అర్థం కావట్లేదు, డీడీకి నేను ఏమి ఇవ్వాలి అని సిస్టమ్కి అర్థం కావట్లేదు, కాబట్టి అది ఆ ఎర్రర్ ఇస్తుంది. సరే,
నీకు ఏమొచ్చింది ఆన్సర్? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఎంత? 3750. ఫైనల్ షాపింగ్ ప్రైస్ ఎంత? 3750. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది 3750, వచ్చింది ఎంత? 1250. అంటే ఏం మిస్టేక్ ఇది? లాజికల్ మిస్టేక్. లాజికల్ అర్థమైంది. లాజికల్ ఎర్రర్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది ఇప్పుడు. లాజికల్ ఎర్రర్ అంటే ఏంటి? ద ఎర్రర్ that will come up when the logic is wrong. We are expecting some output, but we are getting some output. అవుట్పుట్ అనుకున్నది ఒకటి, వచ్చింది ఒకటి. ఇప్పుడు నేనేం చేయాలి మరి? ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ద లాజిక్. ఇదే లాజిక్. ఇక్కడ పెద్ద వేరే లాజిక్ ఏం లేదు. ఇక్కడ ఉన్నది ఇదే లాజిక్. సో ఈ లాజిక్లో ఏం చేయాలి నేను అనుకుంటుంది ఏంటి? మెయిన్ దాంట్లో నుంచి డిస్కౌంట్ని మైనస్ చేయాలి. కాబట్టి నేను సింపుల్గా ఏం చేయాలి ఇక్కడ అంటే ప్రోడక్ట్ ప్రైస్లో నుంచి ఈ ప్రైస్ని తీసేయాలి. అర్థమైందా? ఎస్, ఇస్ ఇస్ క్లియర్? సో ఇప్పుడు ఏమందాం, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ రన్ చేద్దాం. సో పీపీ మైనస్ పీపీ ఇంటూ పీడీ. వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వచ్చిందా? సో ఇది వితౌట్ లాజికల్ ఎర్రర్. విత్ విచ్ ఎర్రర్? లాజికల్ ఎర్రర్. అర్థమైందా? ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా లాజికల్ ఎర్రర్ చేస్తాడు. ఓకే, సో వాడు ఏమనుకుంటాడు? కరెక్టే కదా, ఇది ఇంతే కదా అనుకుంటాడు. కానీ అక్కడ చూసేసరికి ఏమవుతుంది? ఇట్ విల్ బి బిగ్గర్ దెన్ దట్. ఇట్ విల్ బి వాడు అనుకున్న దానికన్నా ఇట్ ఈస్ బిగ్గర్. ద ప్రాబ్లమ్ ఈస్ బిగ్గర్. చేసా ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. 6% బదులు 60% ఇచ్చాడు అనుకో ప్రోగ్రామర్, ఏమవుతుంది? ప్రతి ప్రోడక్ట్ మీద 60% డిస్కౌంట్. అంటే 100 రూపాయలకి 6 రూపాయలు ఇవ్వాల్సింది 100 రూపాయలకి ఎన్ని ఇస్తున్నావు? 60 ఇస్తున్నావు. అంతేనా? ఎస్ సార్. అంటే యూ ఆర్ జస్ట్ గివింగ్ ద ప్రోడక్ట్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు గివ్ ద ప్రోడక్ట్ ఫర్ 94 రూపీస్, బట్ యూ ఆర్ గివింగ్ ద ప్రోడక్ట్ ఫర్ 40 రూపీస్ ఓన్లీ. చూసారా? ఒక చిన్న సున్నా పోతే, అర్థమైందా? ఒక చిన్న సున్నా పోవడం వల్ల అంత మిస్టేక్ జరిగింది. క్లియర్? సో ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది ఎర్రర్? ఇది ఇవ్వకపోవడం వల్ల. ఎస్, గాట్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ విచ్ ఎర్రర్స్? లాజికల్ ఎర్రర్స్. సో మనం ఏ ఎర్రర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి? లాజికల్ ఎర్రర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రన్ టైమ్ ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్ ప్రాక్టీస్తో వచ్చేస్తాయి. కానీ ఇవి యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. థింకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ థింకింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మనం కొన్ని యూస్ కేసెస్ని చూస్తున్నాం. ఓకే, సో వీ విల్ సాల్వ్ సమ్ యూస్ కేసెస్. రేపు ఐ విల్ బి గివింగ్ యూ సమ్ మోర్. సో ఇవాళ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపు కొన్ని ఇస్తాను. జస్ట్ నార్మల్ ఇట్లాంటివే, డిస్కౌంట్లని ఇట్లాంటివే చిన్నవి, చాలా చిన్నవి. సో వాటిని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అవి సాల్వ్ చేయండి రేపు. ఓకే, ఎవ్రీ సాటర్డే అట్లా వీ విల్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ అనమాట. సో ఒక సాటర్డే లేదా 2 సాటర్డేస్కి ఒకసారి, డిపెండింగ్ ఆన్ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ దట్ వీక్. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అప్రోచ్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏముంది? యూ రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ డిస్ప్లేస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయమంటున్నాడు? ఓన్లీ డిస్ప్లే చేయమంటున్నాడు. ఓన్లీ డిస్ప్లే చేయమంటే ఏమని యూజ్ చేయాలి? ప్రింట్ యూజ్ చేయాలి అంతే. ప్రింటింగ్ నేమ్, ప్రింటింగ్ అడ్రస్ విత్ సిటీ, స్టేట్ అండ్ జిప్ కోడ్. సో ప్రింట్ యువర్ నేమ్ అంటే ఏమంటాం మనం? ఓకే, అప్రోచ్ టు ద ప్రోగ్రామ్. సో మీరు మెయిన్ 3 థింగ్స్ ఏంటమ్మా కావాల్సింది మనకి? ఏం ఉండకుండా రాయాలి ప్రోగ్రామ్?
ఏం ఉండకుండా రాయాలి, సింటాక్స్ ఎర్రర్స్ ఉండకుండా రాయాలి, లేకుండా రాయాలి, రన్ టైమ్ ఎర్రర్స్ లేకుండా రాయాలి, అండ్ లాజికల్ ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రాయాలి. ఎస్, మెయిన్ దేంతో కేర్ఫుల్గా ఉండాలి, లాజికల్ ఎర్రర్స్. రన్ టైమ్ ఎర్రర్స్ ఇప్పుడల్లా ఏం రావు, సింటాక్స్ ఎర్రర్స్ కామన్గా వస్తాయి, ఎందుకంటే స్టార్టింగ్లో నేర్చుకుంటారు కాబట్టి వస్తాయి. ఒక క్యాపిటల్ లెటర్ ప్లేస్లో స్మాల్ లెటర్ వాడడము, ఓకే, సో ఒకటి అనుకున్న ఇంకోటి వాడు, అట్లాంటి వల్ల సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలంటున్నాడు, జస్ట్ యువర్ నేమ్, యువర్ అడ్రస్ విత్ సిటీ, స్టేట్ అండ్ జిప్, యువర్ టెలిఫోన్ నంబర్, యువర్ కాలేజ్ నేమ్. సో ఇదేంటి, ఫస్ట్ చదవాలి, గట్టిగా చదవాలి ప్రోగ్రామ్. గట్టిగా చదవడం ఇన్ ద సెన్స్, ఒక ప్రోగ్రాంలో వాడు ఏం అడుగుతున్నాడు, వాడు ఏం రాయమంటున్నాడు, వాడు ఏం తీసుకోమంటున్నాడు, వాడు ఎటువంటి థింగ్స్ అడుగుతున్నాడు, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఏవి ఇంపార్టెంట్, సింపుల్గా మాట్లాడితే ఐపిఓ, ఐ ఫర్ ఇన్పుట్స్, అంటే ప్రోగ్రామ్కి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి అది ఇంపార్టెంట్, రైట్. సో ప్రోగ్రాంలోకి లాజిక్ ఏం రాయాలి అది ఇంపార్టెంట్, ప్రోగ్రాంలోకి ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, ఇన్పుట్ నేమ్ తీసుకో, ఇన్పుట్ నేమ్ తీసుకో, ఇన్పుట్ అడ్రస్ తీసుకో, అడ్రస్లో ఏం తీసుకోవాలి, సిటీ, స్టేట్, జిప్ కోడ్ తీసుకోవాలి. సో తర్వాత టెలిఫోన్ నంబర్ తీసుకో, తర్వాత కాలేజ్ నేమ్ తీసుకో. అంటే సింపుల్ ఏం చేయాలి, నేను ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేమే కదా నా ఇన్పుట్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, హరి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు హరి, ఓకే, అడ్రస్. సో అడ్రస్లో ఏమి ఉండాలంటున్నాడు, అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు, అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో సపోజ్ 9-8-79, ఓకే, సో సిటీ హైదరాబాద్, ఓకే, స్టేట్ తెలంగాణ, ఓకే, జిప్ 521404 సంథింగ్. అయిపోయిందా సార్? మరి దీన్ని ఏమంటారు సార్, ఈ కోడ్స్ని ఏమంటారు, అదంతా మనం తర్వాత, సో అదంతా మనం తర్వాత నేర్చుకుందాం. సో ఫస్ట్ ఒక అప్రోచ్ ఇంపార్టెంట్ మనకి, తర్వాత టెలిఫోన్ నంబర్, తర్వాత ఏంటి, టెలిఫోన్ నంబర్. సో టెలిఫోన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు, సో రైట్ సంథింగ్, ఇది నంబర్ కాబట్టి కోడ్స్ అవసరం లేదనమాట. ఇవేంటి అంటే వీటిని మనం క్యారెక్టర్స్ అంటాం, క్యారెక్టర్స్కి కోడ్స్ కావాలి, నంబర్కి అవసరం లేదు. ఓకే, తర్వాత కాలేజ్ నేమ్, కాలేజ్, కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్వి, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్ఎస్వి సిటీ, రైట్ సంథింగ్, రైట్. సో ఇప్పుడు ఇన్పుట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చేయడానికి లాజిక్ రాయడానికి ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే, ఎందుకు, ప్రింటింగే కాబట్టి, ఓన్లీ ప్రింటింగ్. ఇప్పుడు ఓన్లీ ప్రింట్ చేసుకుంటాం మనం, ప్రింట్ ఆఫ్ నేమ్, తర్వాత ప్రింట్ ఆఫ్ అడ్రస్, అర్థమైందా, ప్రింట్ ఆఫ్, అర్థమవుతుంది అప్రోచ్, టెలిఫోన్ నంబర్, తర్వాత ప్రింట్ ఆఫ్ కాలేజ్. ఎస్, ఈజ్ ఇస్ క్లియర్? ఏం చేసాం ఇప్పుడు మనం, నేమ్ని ప్రింట్ చేసుకున్నాం, అడ్రస్ని ప్రింట్ చేసుకున్నాం, టెలిఫోన్ నెంబర్ ప్రింట్ చేసుకున్నాం, కాలేజ్ని ప్రింట్ చేసుకున్నాం, అర్థమైందా? సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాసేస్తే ఆటోమేటిక్గా అన్నీ ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ లాజిక్ ఏం లేదు, మ్యాథమెటికల్ లాజిక్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ టేకింగ్ ద డేటా, అవుట్పుట్ ద డేటా, ఇన్పుట్ అవుట్పుట్. ప్రాసెసింగ్ ఏంటి, మన మైండ్లో నడుస్తున్నా, ఇది ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, అది ప్రాసెసింగ్ మన మైండ్లో నడుస్తుంది. అర్థమైందా? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? రైట్. సో స్లోగా డోస్ పెంచుతాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ చదవండి. చదవండి, చదవడం ఇంపార్టెంట్, ప్రోగ్రామ్ మనము నీట్గా చదవడం ఇంపార్టెంట్. సేల్స్ ప్రెడిక్షన్ అంటే సేల్స్ని ఎక్స్పెక్ట్ చేయడము. ప్రెడిక్షన్ అంటే ఏంటి, ఎక్స్పెక్ట్ చేయడము. సో ప్రెడిక్షన్ని ఊహించడము, ప్రెడిక్షన్ మీన్స్ ఊహించడము. ఓకే, ఇక్కడ అందే ప్రోగ్రామ్ ద్వారానే. ఓకే, కంపెనీ హ్యాస్ డిటర్మైన్డ్
its annual profit is typically 23% of the total sales. First line, malli okkasari. Company has determined its annual profit is typically 23% of the total sales. ఇక్కడ ఇన్పుట్ ఏంటి అంటే ఒకసారి తెలుగులో అర్థం చేసుకుని ప్రయత్నించండి. కంపెనీ ఏం చేసుకుంది, యాన్యువల్ ప్రాఫిట్ 23% ఆఫ్ ద సేల్స్. అంటే నా ప్రాఫిట్, నేనే కంపెనీ అనుకుందాం, అట్లా అనుకోవచ్చు నువ్వు, నేను కంపెనీ. సో నా కంపెనీకి ఏమంటున్నాను నేను, టోటల్ సేల్స్ పైన 23% ప్రాఫిట్ వచ్చింది అంటున్నా. ఒక ఒక ఊహ చేసుకోవాలా, నా కంపెనీ ఒక 10,000 ప్రోడక్ట్స్ అమ్మింది. సో 10,000 రూపాయల ప్రోడక్ట్స్ అమ్మితే దాని మీద 23% డిస్కౌంట్ వచ్చింది. అంటే 10,000 ఇంటూ 23/100, రైట్? ఓన్లీ ప్రాఫిట్, ఓన్లీ ప్రాఫిట్. క్యాపిటల్ ఎంత పెట్టాను నేను, 10,000 పెట్టాను, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 23% వచ్చింది. ఇది నాకు ఊహల్లో వచ్చేసింది. ఇప్పుడు ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ that takes projected amount of total sales, projected ఏదో ఒక total sales తీసుకో, and display the profit that will be made from that amount. వీడు ఏమంటున్నాడు, ఓన్లీ ప్రాఫిట్ ప్రింట్ చేయండి. అర్థమైందా? అప్రోచ్ అర్థమవుతుందా? సో రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ ప్రొజెక్టెడ్ అమౌంట్ ఆఫ్ టోటల్ సేల్స్. ఇక్కడ ఇన్పుట్ ఏంటి, టోటల్ సేల్స్. ఇంకో ఇన్పుట్ ఏంటి, పర్సంటేజ్. డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి దానికి డైరెక్ట్ తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందా? సో ఇప్పుడు ప్రోగ్రామ్లో ఇన్పుట్ ఏంటి మరి, ఇన్పుట్ ఈస్ టోటల్ సేల్స్. ఏదో ఒక అమౌంట్ తీసుకో. టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ $10,000, ఏదోటి. డాలర్ అని పెట్టాల్సిన అవసరం లేదు, మ్యాథమెటిక్స్ లాగా పెట్టాల్సిన అవసరం లేదు. టోటల్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000. అయిపోయిందా? టోటల్ సేల్స్ ఎంత, 10,000. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, డిస్ప్లే ద ప్రాఫిట్. ప్రాఫిట్ ఏంటి మరి, ఇప్పుడు ప్రాసెసింగ్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, 23% ఆఫ్ టోటల్ సేల్స్. 23% ఆఫ్ టోటల్ సేల్స్ అంటే ఏంటి, టోటల్ సేల్స్ ఇంటూ 0.23. ఇక్కడ హింట్ కూడా ఇచ్చాడు, యూజ్ 0.23 టు రిప్రజెంట్ 23%. అది మనకు తెలిసిందే. అర్థమైందా? ఎస్. ప్రింట్ డిస్ప్లే చేయమంటున్నాడు, ప్రాఫిట్ అంటే ప్రింట్ ప్రాఫిట్. అయిపోయింది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ని అర్థం చేసుకుంటే చాలు, ప్రోగ్రామింగ్ అయిపోతుంది. సో ప్రోగ్రామ్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, సో ఒక ప్రోగ్రామ్ని ఎలా చదవాలి, సో ఒక ప్రోగ్రామ్ని ఎలా చూడాలి, అది ఇంపార్టెంట్. అర్థమైందమ్మా పాయింట్? డిస్ప్లేకి ప్రింట్ అనేది పైథాన్. ఇక్కడ మిగతా అంతా పైథాన్ సంబంధం లేదు, జనరల్ టాపిక్. ప్రింట్ అనేది పైథాన్లో ప్రింట్ చేయడానికి. ఎస్, ప్రింట్ ఎవరిని ప్రింట్ చేయాలన్నా నేను, ప్రాఫిట్ని మాత్రము ప్రింట్ చేయండి అన్న, ప్రాఫిట్ని మాత్రము ప్రింట్ చేయండి. అయిపోయింది ప్రోగ్రామ్. ఎస్ ఆర్ నో? సార్ ఇందాక మీరు లాజికల్ ఎర్రర్ చూపించినప్పుడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ ప్లస్ అన్న, ఇక్కడ నాకు క్వశ్చన్ని బట్టి ఆన్సర్ ఉండాలి. ఇంతకుముందు ఏమన్నాను, ఫైనల్ ప్రైజ్ అన్నా, ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రాఫిట్ మాత్రమే ప్రింట్ చేయి బాస్ అంటున్నాడు. నాకు ప్రాఫిట్ చాలు, నేను పెట్టింది నాకు అవసరం లేదు. ఎస్, ప్రాఫిట్ ఎంత వచ్చింది, 2300. 10,000 అమ్మాడు కాబట్టి 2300 ప్రాఫిట్ వచ్చింది. ఎస్. ఇప్పుడు ఏం మారుతుంది ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్లో ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇయర్, ఇది 1 year యాన్యువల్ ప్రాఫిట్ కాబట్టి ఈ 25, 26లో 24, 25లో 25, 26 వచ్చేసరికి ప్రాఫిట్ 50% రావచ్చు. అప్పుడు ఏం మారుతుంది, ఇది మారుతుంది అంతే. ఇది ఎంతనా కావచ్చు, అది యూజర్ ఇస్తాడు. అర్థమైందా? ఇక్కడ టోటల్ సేల్స్ ఎందుకు వాడాము, అర్థమైందా? అంటే ఇది ఎంతైనా సరే నాకు అవసరం లేదు, దానికి పర్సంటేజ్. అర్థమైందమ్మా లాజిక్? ఎస్ అన్న? ఓకే, ఈ ప్రాబ్లం చేస్తారా?
ఇచ్చేయండి. సేమ్ అట్లాంటి ప్రాబ్లమే. చదవండి. Yeah, Sirisha, Neeraja, are you understanding? Sirisha, Neeraja, are you understanding? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ప్రోగ్రామ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ మనకు అర్థం కాలేదు అంటే ఏం చేయలేము. హలో సార్. చెప్పమ్మా. అదే చెప్పండమ్మా. పిలిచారు అందుకని. అదే అర్థమవుతుందా అని అడిగాను. అర్థమవుతుందా అని అడిగాను. క్లాస్ అర్థమవుతుందా అని అడుగుతున్నాను. ఓకే, ఏమర్థమైంది చెప్పండమ్మా. 1 acre. ఓ మీ సివిల్ వచ్చేసింది. ఓకే, సో 1 acre ఆఫ్ ల్యాండ్ ఈజ్ ఈక్వలెంట్ టు 43560 స్క్వేర్ ఫీట్. లెక్కలు నాకు తెలియదు, జస్ట్ ప్రాబ్లం ఇచ్చాను అంతే. ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. సో రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ టేక్స్ టోటల్ స్క్వేర్ ఫీట్ అండ్ క్యాల్కులేట్ ద నంబర్ ఆఫ్ ఎకర్స్ ఇన్ దట్ ట్రాక్. ఓకే, అంటే ఒక ల్యాండ్ ఇచ్చేస్తాడు. సో ఆ ల్యాండ్లో ఎన్ని ఎకర్స్ ఉన్నాయి చెప్పాలి. ఇప్పుడు ఒక ల్యాండ్, ఒక లంసమ్ ల్యాండ్ ఇచ్చేసాడు, దాంట్లో ఎన్ని ఎకర్స్ ఉన్నాయో చెప్పాలి. సో ఏం చేస్తారు అప్పుడు? డివైడ్ బై 43560, అంతే కదా. వాల్యూ మనం ఇచ్చుకోవాలి, మనం ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ముగ్గురం ఉన్నాం. సో మన ముగ్గురికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇంత ల్యాండ్ ఉంది నా దగ్గర అని నేను చూపిస్తాను. నా దగ్గర 89,460 స్క్వేర్ ఫీట్ ఉంది. నీ దగ్గర 1 lakh స్క్వేర్ ఫీట్ ఉంది. నీ దగ్గర 2 lakh స్క్వేర్ ఫీట్ ఉంది. అది కొలిచిన తర్వాతనే వాడు ఇన్ని ఎకరాలు ఉందని చెప్తాడు కదా. ఎట్లా చెప్తాడు ఇన్ని ఎకరాలు ఉందని? డివైడ్ బై 43560. అర్థమైందమ్మా?
సో ఎన్ని ఎకరాలు ఉందనేది ఎట్లా చెప్తాడు? టోటల్ స్క్వేర్ ఫీట్. టోటల్ స్క్వేర్ ఫీట్ అనేది ఏంటి? ఇన్పుట్. టోటల్ స్క్వేర్ ఫీట్ ఇంత ఎంతో ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది ఎట్లా చెప్పాలి నేను? టోటల్ ఎకర్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ మ్యాథమెటిక్స్. ఏమనాలి? టోటల్ స్క్వేర్ ఫీట్ బై ఎంత? 43560. అంతేనా? ఇప్పుడు ఎన్ని ఎకర్స్ వచ్చింది? ప్రింట్ టోటల్ ఎకర్స్. టోటల్ ఎకర్స్ ఎన్ని వచ్చింది వాడికి? టోటల్ ఎకర్స్ వచ్చేసి 12026 ఎకర్స్ ఉంది వాడికి. ఎస్, జస్ట్ ఒక అందాజ అంతే. అందాజ అంటే తెలుసు కదా మీకు, ఒక ఐడియా. గాట్ క్లారిటీనా? ప్రోగ్రామ్లోనే ఉంది మొత్తం లాజిక్. ఇక్కడ నేను కొత్తగా చేసింది ఏం లేదు. ఇక్కడ ప్రోగ్రామ్లోనే మొత్తం ఉంటుంది. సో రేపు ఒక 6 to 7 ప్రాబ్లమ్స్ మీకు ఇట్లాంటివే ఇస్తాను. సో టోటల్ క్లాస్లో మీరు నాకు ఆన్సర్స్ ఇవ్వాలి. హింట్స్ ఉన్న దగ్గర హింట్స్ ఉంటాయి. సో నాకు ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఈ మూడుని అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ మూడు నేను మీకు నోట్స్లో పెడతాను. ఈ మూడుని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ మూడుని బేస్ చేసుకొని ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో ఇప్పుడు మీకు తెలిసింది. అవునా? తెలిసిందా లేదా? ఇన్పుట్ ఏం తీసుకోవాలో తెలిసి అంత క్లియర్గా ఉంటుంది. మీకు క్లియర్గా అంత పూసగుచ్చినట్టు ఉంటుంది. మీరు ఏం చేయాలి? జస్ట్ ఇన్పుట్స్ తీసుకోవాలి, లాజిక్ రాయాలి, అవుట్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్స్ తీసుకోవాలి, లాజిక్ రాయాలి, అవుట్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్స్ తీసుకోవాలి, లాజిక్ రాయాలి, అవుట్పుట్ ఇవ్వాలి. లాజిక్ రాంగ్ అయింది సార్, ఏం కాదు కదా. ఏం కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ మార్క్స్ ఆర్ ఎనీథింగ్, గ్రేడ్స్ మార్క్స్ ఏమి ఇవ్వను. జస్ట్ ఏంటంటే మీ ఎబిలిటీని మీరు చెక్ చేసుకోవడం అంతే. నేను చెక్ చేయడం కాదు, మీరు చెక్ చేసుకోండి. నేను ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు నాకు సొల్యూషన్ ఇవ్వాలి అంతే. ఓకే, గాట్ ఇట్? రైట్. So tomorrow we will meet with some more problems like this, right?